వాళ్ళు కాక మన ఇది రిపోర్టర్స్ కాక మిగతా ఉంటే ఐసీయూ కదా ఇబ్బంది అవుతుంది. నువ్వు అన్నీ భూమే ఏమైతే భూమే బంక భూమి ఆడు మా అవసరం ఉండండి అమ్మ ఎంతగానో అప్లికేషన్ ఎప్పటి నుంచి నడుపుతున్నావు ఆటో? ఎంత వస్తుంది ఇదివరకు? ఇప్పుడు ఎంత వస్తుంది? అయితే తాగి చచ్చిపోతారా? ఎవరు చెప్పింది? అట్లుంటుందా? మీ అమ్మాయి ఏమైపోతారు, మీ పిల్లలు ఏమవుతారు? ఇట్లా చేస్తే పద్ధతేనా? పిల్లలు కరెక్ట్, అవన్నీ కరెక్ట్. తల్లి ఆడపిల్లలు అయితే మగ పిల్లలు అయితే కానీ అట్లా చేస్తారా? నాకు అర్థంగా పుసుకున్న మందులాగా ఏమైనా అట్లా చేస్తారా? ధైర్యంగా కొట్టాడాలి కాదు బిడ్డ, కొట్టాడాలి. బతికి కష్టాలు ఉన్నాయని అందరికి ఉంటాయి, నాకు లేవా అని ఇంకేమనుకోలేవా? అందరికి ఉన్నాయి. కేరళలో లేని వాళ్ళు కలిపి పెట్టు, అందరికి ఉంటాయి. చచ్చిపోతారా? ఏం చేయాలి రా? తరఫున మాట్లాడటానికి కొట్లాడటానికి ఇంతమంది ఉన్నాయి. మన సాయం కావాల్సి అడగాలి. ఇది ఉన్నది కష్టం అని చెప్పాలి. ఇట్లయితే డాక్టర్ సార్ మంచివాడు, బతికిచ్చాడు, సంతోషం, సేఫ్ ఉన్నాడు కదా. నాట్ క్రిటికల్. ధైర్యం చెప్పుకోనికే వచ్చిన ప్లస్ మీలాగా లక్షల మంది ఉన్నారు ఆటోలు నడుపుకుంటారు. అందరు మరి ఇట్లా వేసుకుంటే ఇట్లా ఉంటుందా? పరిస్థితి ఎట్లుంటుంది? వాళ్ళ కుటుంబాలు ఏమైతే ధైర్యం ఉండాలి కదా. మేము ఉన్నాము, ధైర్యం. నేను సాయం చేస్తా, కొంత సాయం ఇప్పుడు చేసేందుకు కూడా వచ్చిన. నేను ఒక నమ్మకం నువ్వు పెట్టిపోయింది. తక్షణ సాయం కింద కొంత చేస్తాను, మిగతా కూడా నేను చేస్తా. ధైర్యం ఉంటుంది. ఓకే, హాస్పిటలైజేషన్ ట్రీట్మెంట్ కూడా చూసుకుంటా. వాట్ ఎవర్ ఇట్ రిక్వైర్డ్ నేను చూసుకుంటాను. లేదండి పని అడగకండి. హాస్పిటల్ కూడా నేను చూసుకుంటా. అమ్మతో ధైర్యం ఉంటుంది అంతే. అర్థమైందా? ఆరోగ్యశ్రీ దగ్గర బయట బయట ముంగడ ముంగడ ఆరోగ్యశ్రీ
ఇది పెట్టించు మన మైక్ ఈయనే మాట్లాడు అలాగే టైం ఇటా అటే సార్ అనగస్తాడు. ఇగో ఈ నుంచి వస్తాడు ఇక్కడే మాట్లాడతాడు అన్న పట్టుకున్నా నువ్వు సిచ్యువేషన్ బ్యాగ్ లేదు, ఏదన్నా బ్యాగ్ ఒక డబ్బా ఉంది, ఇక డబ్బా తెప్పు, ఒక డబ్బా తెప్పు, మళ్ళా లెక్కించేది డబ్బా తెప్పు, వాయిస్ పైకి ఉంది. శ్రీదా డబ్బా తీసుకురాపు. కొంచెం ఆర్థిక సాయం అందించు. అంటే ఇప్పటి హలో మైక్ టెస్టింగ్, హలో మైక్ టెస్టింగ్ 1 2 3, హలో మైక్ టెస్టింగ్ 1 2 3, హలో మైక్ టెస్టింగ్ 1 2 3. One two three, 1 2 3, 1 2 3, mic testing, 1 2 3, 1 2 3, 1 2 3, mic testing. ఇది పెట్టాను. వీళ్ళకి ఛాన్స్ ఇది సార్ ఇప్పుడు ఇది అయిన తర్వాత కూడా అందరూ కలిసిపోతారు వాళ్ళకి ఛాన్స్ ఇది తమ్మి సక్క రమ్మని ఇక్కడ మధ్యలో అయిపోతాయి. వాళ్ళందరూ కొద్దిగా కొంచెం ఆటో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసి ఫోటోలో కొట్టుకుంటుంది రాము ఆటో యూనియన్ వాళ్ళు ఇచ్చేసి
బైపాస్ మరి అయిపోయింది. నేను బయట తీసుకొస్తాను. తమ్మి మీరు రారి తమ్మి మీరు రారి మీరు వెచ్చున్నోళ్ళు ముంగటుండని అని మీరు ముంగటు మీరు అన్న పక్క ఆటోలు మాట్లాడాలా? ఈరోజు వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి సంబంధించిన సోదరుడు నాంపల్లి సతీష్ గారు చదువుకున్నవాడైనప్పటికీ కూడా ఉపాధి అవకాశాలు లేక ఎక్కడికో బతుకు తెరువుకు నేను గల్ఫ్కి పోను, ఇక్కడనే ఉంటా, ఇక్కడే ఉండి భార్యా పిల్లలతో కష్టపడి పొట్ట కూటి కోసం తిప్పలు పడైనా సరే ఇక్కడే నా వాళ్ళ ముందే ఉంటా అని చెప్పి గత 6 సంవత్సరాలుగా ఆటో నడుపుకుంటూ తన జీవనోపాధి పొందుతూ ఉన్నాడు. ఆ తమ్ముడు గత 6 నెలల్లో ముఖ్యంగా ఆటో నడవక, ఉపాధి లేక కృంగిపోయి అప్పుల భారం పెరిగిపోయి చివరికి ఆటో ఏదైతే ఫైనాన్స్లో తెచ్చుకున్నారో వారికి కూడా డబ్బులు కట్టే పరిస్థితి లేక వాళ్ళ ఆత్మహత్యకు ప్రయత్నించి సావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. వారిని చూడడానికి ఇక్కడ ఎల్లారెడ్డిపేట మండలంలోని అశ్విని హాస్పిటల్కి రావడం జరిగింది. ఇవాళ సతీష్ పరిస్థితి ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది ఆటో నడుపుకునే తమ్ముళ్ళు అన్నల పరిస్థితి కూడా దాదాపుగా కొద్దిగా కుడి ఎడమ అదే పరిస్థితి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లక్షలాది మంది ఆటో డ్రైవర్లు అవస్థలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి కూడా అసెంబ్లీలో కూడా తీసుకొచ్చిన. కేవలం దృష్టికి తీసుకురావడం మాత్రమే కాకుండా ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో, ఏ మండలంలో ఆ 93 మంది ఉన్నారు వారి పేర్లు వివరాలతో సహా ప్రభుత్వానికి శాసనసభలోనే మేము మా పార్టీ తరఫున కూడా అందజేసి ఒక్కొక్కరికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇదే ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు అరిచేతిలో వైకుంఠం చూపెట్టింది ఆటో నడుపుకునే అన్నదమ్ములకి. మీకోసం ఒక ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెడతామని, బోర్డు పెట్టడమే కాకుండా ప్రతి ఆటో మీద ఉన్న చలాన్లు 50% మాఫీ చేస్తామని, అట్లాగే ప్రతి ఒక్కరికి కొత్తగా ఇంకా బీమా సౌకర్యాన్ని పెంచుతామని, ఆటో సంక్షేమ బోర్డు పెట్టి నెలకు 1000 రూపాయలు కనీసంగా సంవత్సరానికి 12,000 అదనంగా మీకు ఇస్తామని, ఇట్లా రకరకాల వాగ్దానాలతో రంగుల కళ లాంటి సినిమాను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆటో డ్రైవర్లకు చూపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈరోజు వాస్తవ పరిస్థితి ఏంటి అంటే 93 మంది మరణించినా, శాసనసభలో నిలదీసినా, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినా,
దున్నపోతు మీద వానబడ్డట్టున్నది తప్ప కనీసం ఇప్పటిదాకా ఉలుకు లేదు, పలుకు లేదు, స్పందన లేదు. ఒక్క ఆటో డ్రైవర్ని కూడా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు 2 ఏళ్లలో ఆదుకున్న పాపాన పోలేదు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అన్నారు, దాని ఊసు కూడా లేదు. నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 అన్నారు. అది సరిపోదు, మాకు ఎక్కువ వేయాలని ఆటో డ్రైవర్లు కొట్లాడుతుంటే వారికి మరి ఇవాళ ఇప్పటి వరకు కూడా కనీసం న్యాయం చేయలేదు. మన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు 6 నెలలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కూడా మాట ఇచ్చినారు, ఆటో డ్రైవర్లకు ఇస్తాం డబ్బులని. మరి ఇవాళ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ 15,000 రూపాయల చొప్పున ఆటో డ్రైవర్లకు ఇస్తున్నామని చెప్పి నిన్నగాక మొన్న దాదాపు 6-7 లక్షల దసరాకి 6-7 లక్షల మంది ఆటో డ్రైవర్లకు అక్కడ డబ్బులు ఇచ్చే పథకాన్ని ప్రారంభించినారు. నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 93 మందిని చంపింది చాలదా? 93 మందిని ఇవాళ బలి తీసుకున్నది చాలదా? మీరిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకా ఎన్ని రోజులు ఇదే రకమైన కాలక్షేపం చేస్తారు? ఇప్పటికైనా వెంటనే మేల్కొని ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు వెంటనే అనౌన్స్ చేయాలి. నెలకు 12,000, నెలకు 1000 రూపాయలు, మొత్తం సంవత్సరానికి 12,000 అన్నారు. 2 ఏళ్లకు గాను మీరు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి ఇప్పటికీ 2 ఏళ్లకు గాను 24,000 రూపాయలు బాకీ ఉన్నారు. వెంటనే ఆ బాకీ కూడా ఇవ్వాలి. దాంతోపాటు చనిపోయిన ప్రతి ఆటో డ్రైవర్కు మరి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు, ఆటో నడుపుకునేటోళ్ళు కావచ్చు, ప్రైవేట్ బస్సులు నడుపుకునేటోళ్ళు కావచ్చు, లేదా ఇంకా ప్రైవేట్ టూర్స్ టాక్సీలలో ట్రావెల్స్ లో పనిచేసేటోళ్ళు దగ్గర 10 లక్షల మందికి 5 లక్షల ప్రమాద బీమా కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే, ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన పథకాన్ని అమలు చేయకుండా, దాన్ని కంటిన్యూ చేయకుండా, మొన్న అక్టోబర్లో కట్టాల్సిన ప్రీమియం కూడా, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టకపోవడం వల్ల దాదాపు 8-8.5 లక్షల మంది డ్రైవర్లు ఇవాళ వారికి ప్రమాద బీమా లేని పరిస్థితి వచ్చింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, గతంలో కేసీఆర్ గారు తెచ్చిన బీమా పథకం ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయండి. చేతనైతే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని దాన్ని 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలు చేయండి. అంతేగాని ఈ రకంగా వాళ్ళని మోసం చేయడం, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు, వాళ్ళ పొట్ట మీద కొట్టడం మంచిది కాదు. మీరు కావాలంటే మేము ఫ్రీ బస్ పథకాన్ని వ్యతిరేకిస్తలేం, ఫ్రీ బస్సుని ఇంకా పెంచండి, ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్ పథకం వర్తింపజేయండి. ఖచ్చితంగా మరిన్ని బస్సుల సంఖ్య కూడా పెంచి మహిళలు కూర్చున్నతందుకు కూడా అవకాశం కల్పించండి. కానీ ఆ పేరు చెప్పి ఇవాళ లక్షలాదిగా ఉన్న ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టకండి. మేము ఫ్రీ బస్సును వ్యతిరేకిస్తలేం, కానీ ఇక్కడ ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ పద్ధతి మంచిది కాదు. కాకులను కొట్టి గద్దలకు పెట్టే పద్ధతి మంచిది కాదు. ఈ రకంగా పేదవాళ్ళను కొట్టి ఇవాళ మీరు కాంట్రాక్టర్లకు ఏవైతే పైసలు ఇస్తున్నారో ఈ పద్ధతి మంచిది కాదు. నెలకు 10,000 కోట్ల చొప్పున 23 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,30,000 కోట్ల అప్పు చేసింది. ఎక్కడ పోయినాయి మరి పైసలన్నీ? ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక కొత్త ప్రాజెక్టు తెచ్చింది లేదు, ఒక కొత్త రోడ్డు పోసింది లేదు. ఎక్కడ పోతున్నాయి పైసలు? మరి ఒక సంక్షేమ పథకం అమలు చేసింది లేదు, 6 గ్యారెంటీల అమలు దిక్కు లేదు, మీరిచ్చిన 420 హామీల ఊసు లేదు. అందుకే మేము అడిగేది, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 8 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరఫున మీరు గనక మరి వెంటనే ఆటో సంక్షేమ బోర్డు డిక్లేర్ చేయకపోతే, ఇప్పటిదాకా బాకీ ఉన్న 24,000 ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వకపోతే తప్పకుండా వారందరినీ కలుపుకొని ఉద్యమిస్తాము, వారందరితో తప్పకుండా రక్షణగా నిలబడతాము, వారికి రక్షణ కవచంలాగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఏ ఆటో డ్రైవర్ సోదరుడు కూడా దయచేసి ధైర్యం కోల్పోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకో 2 నెలల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యం కోల్పోవద్దని చెప్పి తమ్ముడు సతీష్ కి కూడా నేను ఇప్పుడే చెప్పొచ్చినాను, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అనవసరంగా క్షణికావేశంలో మరి దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటే బాధపడేది మీ కుటుంబం. మేము చుట్టం చూపుగా వచ్చి పోతాము, ఏదో తాత్కాలికంగా కొంత ఆర్థిక సాయం చేసిపోతాం, కానీ బాధపడేది మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు. అట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారితో పాటు లక్షలాదిగా ఉన్న మా ఆటో అన్నలు తమ్ముళ్లకు కూడా దయచేసి ధైర్యం కోల్పోకండి. జీవితం విలువైంది. ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు తట్టుకొని నిలబడే ధైర్యం ఉండాలి, కొట్లాడే ధైర్యం ఉండాలి. మళ్లీ తిరిగి మీకోసం మీకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలను తెచ్చుకునే తెలివి ఉండాలి, కానీ ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కూడా కోరుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చేదాకా కలిసికట్టుగా ఉద్యమిద్దామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని ఆటో యూనియన్, ఏ పార్టీకి సంబంధం ఉన్న యూనియన్ అయినా సరే కలిసి రండి. అవసరమైతే ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో చేసుకున్నట్టు జాయింట్ యాక్షన్ కమిటీలకు వేసుకుందాం. అందరం కలిసి ప్రభుత్వం మెడలు వంచి
మరి హక్కులు సాధించుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియాకు కూడా తప్పకుండా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సోదరులందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు చదువుకున్న వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ తరపున నిలబడండి, వాళ్ళ వాదన వినిపించండి, వాళ్ళ వేదన మరి ప్రపంచానికి ముఖ్యంగా ప్రభుత్వానికి చూపెట్టండి అని చెప్పి కూడా మీడియాను కూడా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ.